అకాల వర్షాలకు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతన్నలపై మరో పిడుగుపడినట్లయింది. అకాల వర్షంతో వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి వరద నీటిలో కొట్టుకుపోయి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడగా, ఇంకోవైపు ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే చాలా వరకు తడిసిన ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం చెబుతోంది. మరి ఇంతకు ఎవరి మాటని నమ్మాలి? టేక్ ఏ లుక్. గత 2 రోజులుగా వీచిన గాలి, అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి కోతకు వచ్చిన వరి పంట నేల కొరిగింది. పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, కొందరు రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యమైంది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. గత వారం క్రితం వరకు వడ్లు గలగల ఎండాయని, ఈ 2 రోజులుగా కురిసిన వర్షంతో వడ్లను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చిందని, రోజు ఎండకు ఆరబెడుతున్నామని, అకాల వర్షాలకు తడవడం వల్ల తీవ్ర నష్టం జరిగే పరిస్థితులున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అకాల వర్షానికి ధాన్యం తడవకుండా ఉండేందుకు కవర్లు అద్దెకు తీసుకువచ్చి ధాన్యం కుప్పల మీద కప్పుకోవాల్సి వచ్చిందని, కవర్లు అన్నీ జమ చేసి వర్షంలో వడ్లు తడవకుండా కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామని, గత 15 రోజుల నుంచి వడ్ల కుప్పల వద్దే రాత్రిపూట కావలి కాయాల్సిన పరిస్థితి నెలకొందని, ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. మా గ్రామానికి చెందినటువంటి రైతులు దాదాపు 10-20 రోజుల కింద మరి పొలం కోసుకొని వడ్లు కుప్పలు పెట్టుకోవడం జరిగింది. కానీ ఒక వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో అకాల వర్షం వల్ల ధాన్యం కూడా దడిచే ప్రమాదం ఉంది. దీన్ని మన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా దీన్ని నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. మరి గతంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాన్ని ఎందుకు తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం. అదే వెంటనే తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గొల్లపల్ల గ్రామంలో రైతు వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి గొల్లపల్ల గ్రామంలో పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనాల్సిన అవసరం బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ గొల్లపల్ల గ్రామంలో పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలని చెప్పి కూడా మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల రైతుల ద్వారా మేము రైతులందరూ కలిసి కూడా ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతన్నల తరపున ప్రశ్నించడమే కాకుండా అవసరమైతే రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు. రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీ తరపున కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉందని ధైర్యం చెప్పారు. రైతులు ఎప్పుడు పిలిచినా, ఎక్కడికి పిలిచినా వస్తామని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వాళ్ల తరపున ఉంటామని తెలిపారు. రైతులకు రుణమాఫీ జరిగే వరకు, పంట బోనస్ వచ్చే వరకు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. అయితే ఇంకోవైపు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. చాలా వరకు ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయిందని, మిగతా ప్రాంతాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే
ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తానికి తెలంగాణలో ధాన్యం కొనుగోలు వివాదమైతే కొనసాగుతోంది. ధాన్యం కొనడం లేదని ప్రతిపక్షాలు, కొంటున్నామని ప్రభుత్వం చెబుతుండగా ఎవరి మాట నమ్మాలో అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది.